హాయ్ 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 హాయ్. సో ఈరోజు నేను ఎందుకు ఇంత ఎక్సైటింగ్గా చాలా ఎనర్జెటిక్గా ఉన్నా అనుకుంటున్నారా? మన షోలో ఈరోజు నా ఫేవరెట్, అంటే బేసిక్గా నాకనే కాదు, ప్రపంచంలో ఆవిడ నచ్చని వాళ్ళంటూ ఎవరు చాలు చెప్పకి నిజం ఉండరు అనుకుంటున్నా. డెఫినెట్గా ఉండరు. ఆమె పలకన మాట అంటూ లేదు, ఎక్కడ స్టేజ్ అంటూ లేదు, చైన్ ఆడియో ఫంక్షన్ అంటూ లేదు. సో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే సైమాలు, గామాలు, నాటాలు, తానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. ఏంటో బాగా ప్రిపేర్ అయ్యేసి వచ్చినట్టున్నావు. యాక్చువల్లీ అంటే వస్తున్నప్పుడు క్యాబ్ లో ప్రిపేర్ వచ్చాను. ఇప్పుడు నాలాంటి అప్కమింగ్ హోస్ట్ కి ఇన్స్పిరేషన్ ఇస్తూ లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టెలివిజన్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. వెరీ నైస్. చాలా సంతోషంగా ఉంది. వి ఫీల్ సో ప్రౌడ్. ఎందుకంటే మీ షోస్ చూసి పెరిగి లైక్ ఈ టిప్స్ తీసుకొని స్టార్ మహిళ మమ్మీ వాళ్ళు చూసినప్పుడు పక్కన కూర్చొని చూసేవాడు. అసలు మీ మమ్మీ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ మమ్మీ చూడడం మొదలు పెట్టారు. నువ్వు హెల్దీగా పుట్టావు, డెలివరీ బాగా జరిగింది. తర్వాత నువ్వు చూడడం మొదలు పెట్టావు. రేపో మాపో నీకు పెళ్ళవుతుంది. మీ ఆవిడ కడుపులో ఎవరో ఉన్నప్పుడు ఆవిడ కూడా నా షో చూస్తుంది. ఇది తరతరాలకి ఇలా నడుస్తూనే ఉంటుంది. బాగుందండి ఏదో. ఓకే, సో టుడే వి ఆర్ డూయింగ్ పిజ్జా ఛాలెంజ్. వావ్, అమేజింగ్. సో బేసిక్గా మన పిజ్జా ఛాలెంజ్ లో 3 రౌండ్. టెంపరేచర్ చెక్ చేస్తున్నా. పర్వాలేదండి, ఉంది. ఇక్కడ పెడితే సుమా గారు తినేసేలా ఉన్నారు. మన పిజ్జా రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లో కాకపోతే పిజ్జాలో తినకూడదు. ఓకే ఓకేనా? నేను పిజ్జాతో పాటు నంచుకోవడానికి కొంచెం మంచిగా ఇస్తా. ఓకే, రెడీనా నాతో పాటు? ట్రై చేద్దాం. తెచ్చేసేయండి. ఒకటి మీకు, ఒకటి నాకు. అరే హో బాగుందా? వావ్, ఎలా ఎలా అలా అనిపిస్తుంది నీకు? చెప్పు, ఈ ఫీలింగ్ ఏంటి? ఇది లోపలికి ఇలా వెళ్ళగానే మన మైండ్ ఏదో ఒకటి చెప్తుంది కదా. నా ఫీలింగ్ రేపు మార్నింగ్ తెలుస్తుంది. ఆ ఫీలింగ్ తెలుసుకోవడానికి మేము ఉండవుగా. ఇది మొత్తం తినేంత వరకు నేను నిన్ను చూస్తూ ఉండాలి. నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు నేను వేసుకుంటాను. నేను వేసాను నీకు బనానా. నాకు ఎక్కడ సీనియర్ తెలియదు. ఏంటిది గార్నిషింగ్? ఇట్ ఇవ్వండి, నేను వేస్తాను. లెట్ మీ డూ ద ఆనర్స్ ఫర్ యూ. No, it's okay. I'll do it. Okay. చాలా ఇంకొంచెం సరే. బిర్యానీ మీద కొత్తిమీర వేస్తారు చూస్తారా? సేమ్. నీకు మొత్తం స్ప్రెడ్ చేయకుండా చూడండి, కొద్దిగా వేస్తా. ఓకే, ఇప్పుడు నీకోసం ఒక అరే హో. ప్రేక్షకులారా, మీరు చూస్తున్నారు చికెన్ పిజ్జా విత్ చాక్లెట్ సాస్. మీ డ్రెస్ ఏది వేస్ట్ ఆగండి. ఇక్కడ చూస్తున్నావా నువ్వు? ఓ మై హెవెన్లీ గాడ్. ఇప్పుడే చెప్తున్నాను, సుమా గారు దీని తర్వాత ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయినా ఆవిడకి మామూలుగా తినిన తర్వాత నాకు ఏదైనా అయింది అన్నారంటే నాకు సంబంధమే లేదు. ఇది నా ఐడియా కూడా కాదు. బనానా యాడింగ్ ఏంటండి? నీకు తెలుసా నా స్టేట్ ఏమిటో? కేరళ. అరటిపండు, కొబ్బరి. ఇంత డెప్త్ నేను ఆలోచించలేదే. రకరకాలుగా. పిజ్జా కూడా మీరు కొబ్బరి నూనెతో చేసుకుంటారా అక్కడ? లేదు, మేము పిజ్జా కొన్న తర్వాత దాని తల మీద కొంచెం రుద్దుకొని తింటాం. ఓ, ఇలాగా న్యాచురల్ కొబ్బరి నూనెతో ఇలాగా కత్రినా కైఫ్ మాజాన్ తాగినట్టు మీరు కొబ్బరి నూనె ఇలాగా. నువ్వు కూడా పర్వాలేదండి. అయ్యో నువ్వు ఇది అయ్యో కాబట్టి అంత బాగుంది. పిచ్చి కుళ్ళిపోయిన దానిలో ఉంది. అంతా దేవుడు ఇచ్చింది, తిను. అంత మట్టిలో వీడియో ఏ లోపల నాకు ఏదో అవుద్ది ఖచ్చితంగా. ఇంకా బాగానే ఉందండి. మాట బాగుంది. లేదా మీకు రోజు తిని అలవాటు అయిపోయిందేమో. లేదు, నాకు ఏమి ఇచ్చినా తింటాను నేను. అది ఈ రౌండ్ లో ఎవరు గెలిచినట్టు? నేనే. అలా వచ్చారా? సుమా గారు, మామూలుగా మీరు మలయాళంలో నన్ను പൊగడాలంటే ఎలా పొగుడతారు? నిన్ను పొగడాలా? పొగడను. തിട്ടാലണ്ടെ? നിങ്ങളുടെ പ്രോഗ്രാം വളരെ നന്നായിട്ടുണ്ട്.
നിങ്ങൾ ചെയ്യണ ആങ്കറിങ്ങും ഒരുവിധം കുഴപ്പമില്ലാണ്ട് പോണ്ട്. నిన్న నేను ఒక ప్రోగ్రామ్ చేశాను, అందులో యాంకరింగ్ అదిరిపోయింది. యాక్చువల్లీ నిఖిల్ నేను నిన్ను పొగిడా. అవునా? అవును. నేను ఈ ప్రోగ్రామ్ చూసాను, అందులో నువ్వు యాంకరింగ్ బాగానే చేసావు, పర్వాలేదు. 10కి 1 మార్క్ అయినా వస్తుంది. వేరే ఏమైనా పెట్టవా? ఆకలేస్తుంది. ఇక్కడ ఇప్పుడు పిజ్జా ఇంకోటి ఆర్డర్ పెట్టేలా ఉన్నాను.